అందరికీ నమస్తే, నేను మీ చందు. ఇక వార్తాపత్రికల్లో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ను ఒకసారి చూసుకుందాం. ట్రంప్ టార్గెట్ భారత సంతతి డ్రైవర్లు, అక్రమ వలసదారులకు కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ జారీకి అడ్డు అంటూ ఒక వార్త. ఢిల్లీలో చట్టం తీసుకురానున్న అమెరికా అంటూ ఒక వార్త. ఇక భారత సంతతి డ్రైవర్లపై ట్రంప్ కన్ను పడినట్టు తెలుస్తోంది. అక్రమ వలసదారులకు కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్సులు ఇవ్వకుండా నిషేధించే కొత్త చట్టాన్ని ఆమోదించాలని ట్రంప్ ఆ దేశ పార్లమెంటును కోరారు. ఈ చట్టం వస్తే ఇతర దేశాలతో పాటు భారత్ నుంచి అక్రమంగా వెళ్ళిన వలసదారులకు డ్రైవింగ్ లైసెన్స్ రాకపోవచ్చని తెలుస్తుంది అంటూ ఒక వార్త. భారత్ సోలార్ ప్యానెల్పై 126% సుంకాలు విధించినట్టుగా ట్రంప్ తెలుస్తోంది. ఇక అన్నా లొంగిపో, మీ రాక కోసం కుటుంబ సభ్యులు ఊరంతా ఎదురు చూస్తున్నారు. ఇక మావోయిస్టు అగ్రనేత గణపతి సోదరుడి విజ్ఞప్తి అంటూ ఒక వార్త. ఆ 38 మంది ఎక్కడ? అజ్ఞాత మావోయిస్టుల ఆచూకీపై ఆందోళన, పోలీసు శాఖ లెక్కలతో మిగతా వారి జాడపై గందరగోళం అంటూ ఒక వార్త. మతాలు వేరైనా సహజీవనం చేయొచ్చు, మేజర్లు నచ్చిన భాగస్వామిని ఎంచుకోవచ్చు, వారిని యాంటీ కన్వర్షన్ లా అడ్డుకోలేదు, అలహాబాదు హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చిందంటూ ఒక వార్త. న్యాయ వ్యవస్థలో అవినీతి అంటూ పిల్లలకు బోధిస్తారా? మొత్తం వ్యవస్థనే కించపరుస్తామంటే అస్సలు ఊరుకోం. ఎన్సీఆర్టీ ఆ పాఠ్యాంశంపై సుప్రీంకోర్టు సీరియస్, ఆ అంశాన్ని తొలగిస్తాం అంటున్నటువంటి ప్రభుత్వ వర్గాలు. ఇది సినిమాలతో ఏ వర్గాన్ని దూషించొద్దు, మతం, భాష, కులం, ప్రాంతం ఆధారంగానూ చేయొద్దు, అది రాజ్యాంగ విరుద్ధం, ఈ విషయంలో ఎవరికి మినహాయింపు లేదు, సుప్రీంకోర్టు సంచలన కామెంట్స్ అంటూ ఒక వార్త. కాళేశ్వరం రుణభారం క్రమంగా తగ్గిస్తూ వస్తున్న రేవంత్ సర్కారు 2025లో అత్యధికంగా 33,574 కోట్ల చెల్లింపు, ఈ ఏడాది జనవరిలోపే 417 కోట్ల వడ్డీ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న ఒత్తిడి, వడ్డీల భారం పెరగకుండా నిధులు కేటాయింపు. గత 6 ఏళ్లలో 72,000 కోట్లకు పైగా చెల్లింపులు, కాంగ్రెస్ హయాంలోనే సగానికి పైగా అంటూ ఈయన 2 సంవత్సరాలలోనే దాదాపుగా 72,000 కోట్లకు ఇంట 36,000 కోట్లు, 30 కోట్ల దాకా 30,000 కోట్ల దాకా ఈయన చెల్లించినట్టుగా చెప్తా ఉన్నారు. క్షేత్రస్థాయికి సీఎం, మంత్రులు, వారితో పాటే ఎమ్మెల్యేలు సైతం గ్రామాలు, పట్టణాలు, నగరాల్లోని సమస్యలపై ప్రత్యేక నజర్, అందుకోసం 90 రోజుల యాక్షన్ ప్లాన్, అసెంబ్లీ సెషన్స్ ముగియగానే కార్యాచరణ, అవసరమైన పనులకు వెంటనే నిధులు మంజూరు, స్కూల్స్ రీఓపెన్ అయ్యేలోపు ప్రోగ్రామ్స్ కంప్లీట్ అంటూ ఒక వార్త. పర్యటనకు ముందే రైతు భరోసా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ 3 కార్పొరేషన్లకు ఎన్నికలు ఎప్పుడు అనేది ఇంకా వర్షాకాలం తర్వాతనే అంటూ ఒక వార్త. మరో 2 ఏళ్ళు మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి పదవీకాలం పొడిగింపు అంటూ ఒక వార్త. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందంట. నెక్స్ట్ దిశల వారీగా ఏది అప్పు అదే రుణాలు చెల్లించింది, ఇదొకటి వేసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చేసి E20 పెట్రోల్ తప్పనిసరి, అన్ని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తింపు, కొన్ని ప్రత్యేక ప్రాంతాలకు మినహాయింపు, కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిందంట. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో విక్రయించే పెట్రోల్ 20% ఇంధనాలు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. ఈ ఇంధనం కనీసం 95 రీసెర్చ్ అక్టేన్ నంబర్ కలిగి ఉండాలని తెలిపింది. ఈ మేరకు చమురు మంత్రిత్వ శాఖ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసిందంటూ ఒక వార్త. ఇక హైటెక్ అంగులతో అంబేద్కర్ స్టడీ సెంటర్, నేడు మంత్రి అడ్లూరి, అధికారుల ఫీల్డ్ విజిట్, ఆపై సమీక్ష జరుగుతుందన్నట్టుగా ఒక వార్త. ప్రపంచ మ్యానుఫ్యాక్చరింగ్ శక్తిగా తెలంగాణ తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం అంటుండ్రు సీఎం రేవంత్ రెడ్డి. అడోబ్ సీఈఓ శంతను నారాయణ్తో కీలక భేటీ అంటూ ఒక వార్త. ఇక నేటి నుంచి రాజ్యసభ నామినేషన్లు, నోటిఫికేషన్ జారీ చేయనున్న ఎన్నికల సంఘం వచ్చే నెల 5వ తేదీ నామినేషన్ల దాఖలకు చివరి తేదీ, 9వ తేదీన ఉపసంహరణ, 16న పోలింగు, రాష్ట్రంలో ఖాళీ కానున్న 2 స్థానాలకు ఎలక్షన్ అంటూ ఒక వార్త. నెక్స్ట్ రష్యా మహిళతో ఎఫ్ఐఆర్లు నిజమే, కానీ ఎప్స్టీన్ బాధితులతో సంబంధం లేదు, ఎప్స్టీన్ను కలవడం అతిపెద్ద పొరపాటు, గేట్స్ ఫౌండేషన్ ఉద్యోగుల సమావేశంలో బిల్ గేట్స్ చెప్పిన మాటలు ఇవ్వట, రష్యా మహిళతో ఎఫ్ఐఆర్లు ఉన్న మాట నిజమే అని చెప్పిండట, కానీ ఎప్స్టీన్ తోటి నాకేం సంబంధం లేదని చెప్తుండు. యూట్యూబర్ నాన్వేషన్పై లుక్ అవుట్ నోటీసులు, పంజాగుట్ట పోలీసులు జారీ, నటి కరాటే కళ్యాణి ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో
ఈ నాన్ వ్యసన్ కాదట. ఇక యూట్యూబర్ కోమలి ఆత్మహత్య, ఇంట్లోనే ఫ్యాన్ కూరేసుకొని బలన్మరణం చెందింది. ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్తో ప్రేమ విఫలమే కారణము. మృతురాలి తల్లి ఫిర్యాదుతో కేసు ఫైల్ నమోదైందట. ఒక అబ్బాయిని అమ్మాయి ప్రేమించింది, ఆయనను పెళ్లి చేసుకోవాలనుకున్నది, ఆయనతోటే జీవితం గడపాలనుకున్నది. కానీ ఆయన నాకు వేరేటోళ్ళు ఉన్నారు, నిన్ను నేను చేసుకోలేను, ఇది నాతోటి కాదు అని చెప్పడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యి ఈ రకంగా చేసుకున్నటువంటి ఎవ్వరు ఓ యూట్యూబరు నలుగురికి మంచి చెప్పాల్సింది, నలుగురికి ధైర్యం చెప్పాల్సింది పోయి ఈమెనే పిరిగి చర్యగా ఇట్లా చేసుకోవడం పట్ల నెటిజన్లలో కూడా కొంత అది ఇంకా బాసర IIITలో విద్యార్థిని ఆత్మహత్య. వివరాలు కోరగా అందుబాటులోకి రాని వీసీ బైన్సా ఏరియా ఆసుపత్రికి మృతదేహం తరలింపు. మృతురాలి స్వస్థలం వనపర్తి జిల్లా అంటూ ఒక వార్త నిన్న. దారుణమైన విషయం ఏంటంటే ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నది మరి దారుణంగా. బీటెక్లో మాయాజాలం, అధ్యాపకులు ఉండరు, పాఠాలు చెప్పరు, కాలేజీ ఓ చోట, బయోమెట్రిక్ మరో చోట. ఇంజనీరింగ్ కాలేజీల్లో హైటెక్ మోసం, సీట్ల పెంపు, ఫీజుల కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటం. హయత్ నగర్లోని ఓ కాలేజీపై ఉన్నత విద్యామండలికి అందిన ఫిర్యాదు, చర్యలకు అధికారుల వెనుకడుగు అంటూ ఒక వార్త. సంస్కృతం బదులు హిందీ ప్రశ్నపత్రం, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలో గందరగోళం. ఇప్పుడు అందులో 2 అవకాశాలు ఉంటాయి, ఒకటి సంస్కృట్ అన్న తీసుకో, లేకపోతే ఇంకోటి హిందీ అన్న తీసుకో. అయితే సంస్కృత వాళ్ళకు హిందీ, హిందీ వాళ్ళకు సంస్కృతి ఈ ప్రశ్నపత్రాలు ఇవ్వడం వల్ల కొంత గందరగోళం నెలకొన్నదట. ఉగ్రవాదాన్ని సహించం, ఇజ్రాయెల్కు అండగా ఉంటాం. అక్టోబర్ 7న హమాస్ దాడి క్రూరమైనది. UN సమర్థించిన శాంతి ప్రతిపాదననే గాజాకు పరిష్కారం అంటుండు మోడీ. ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా ఎన్నో రికార్డులకు ఎక్కుతుండు. ఇది కూడా ఓ రికార్డే అవుతుంది. ప్రధాని నెసెడ్ స్పీకర్ మోడల్ గౌరవం అంటూ ఒక వార్త. ఇది ముఖ్యంగా వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్. మరిన్ని అప్డేట్స్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాం, చూస్తూనే ఉండండి. నేను మీ చందు. మీరు తెలుగు స్పష్టంగా చదవగలుగుతారా? తెలంగాణ యాస మీద మంచి పట్టు ఉందా? అయితే మీకోసం క్యూన్యూస్ ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థులు, గృహిణులు, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. మీ వాయిస్తోనే ఇంట్లో ఉంటూనే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వర్క్ ఫ్రమ్ హోమ్కి ఇప్పుడే సంప్రదించండి. మా నెంబర్లు 8688926084, 8143001981.